ఇంటీరియర్ రంగంలో తనకంటూ ఒక మార్క్ సెట్ చేసుకున్నటువంటి సబితా కాసు గారితో ఇవాళ నేనున్నాను. మెయిన్ డోర్ జనరల్ గా 6 feet 7 feet అలా చూస్తూ ఉంటారు కదా, హైట్ చాలా పెద్ద కనిపిస్తుంది. మీరు ఫ్లోరింగ్ చూస్తే జనరల్ గా ఇటాలియన్ విట్రిఫైడ్ టైల్స్ అలా కాకుండా వి ప్లేడ్ విత్ ఇంత పెద్ద ఎంట్రీలో కూడా ఓన్లీ దిస్ ఇస్ ద థింగ్. మీకు రెస్ట్ ఎక్కడ కూడా వుడెన్ ఫ్లోరింగ్స్ వుడెన్ సీలింగ్స్ కానీ ఎక్కడ కనబడదు. టఫెస్ట్ ఫేజ్ ఏదైనా అబ్బా ఎందుకు ఈ ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకున్నానా? టఫెస్ట్ ఫేజ్ అంటే బీయింగ్ ఎ విమెన్ ఏరియా తక్కువ ఉండింది అనుకోండి, అలాంటప్పుడు ఎలా మేనేజ్ చేస్తారు? పెద్ద స్పేసెస్ డిజైన్ చేయడం అంటే ఏం లేదండి. ఏ కంట్రీస్ నుంచి డిజైన్స్ ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారండి? ఏది డిజైన్ చేయడం ఎక్కువ ఇష్టం అండి? నా ఫేవరెట్ అయితే వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సురేఖ. మహిళలు ప్రతి రంగంలో ముందడుగు వేస్తూనే ఉన్నారు, మెరాకిల్స్ చేస్తూనే ఉన్నారు అని నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇంటీరియర్ రంగంలో తనకంటూ ఒక మార్క్ సెట్ చేసుకున్నటువంటి సబితా కాసు గారితో ఇవాళ నేనున్నాను. మరి వారితో మాట్లాడి వారి సక్సెస్ స్టోరీ తెలుసుకొని 18 years ముందే తను ఈ కెరియర్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది అండ్ ఈ కెరియర్లో తను ఫేస్ చేసిన అప్స్ అండ్ డౌన్స్ ఏంటి, తన సక్సెస్ స్టోరీ నేను తెలుసుకొని మీకు తెలియజేస్తాను. హలో అండి. నమస్తే. నమస్కారం. ఎట్లున్నారు మేడం? బాగున్నాను. హౌ ఆర్ యు? ఐఎమ్ డూయింగ్ గుడ్ అండి. మేడం 18 years నుంచి ఇంటీరియర్ డిజైనింగ్ ఈ ఫీల్డ్లో ఉన్నారండి. ఒక ఇంటీరియర్ డిజైనర్గా మీరు హైదరాబాద్లో మంచి పేరు అనేది తెచ్చుకున్నారు. అయితే ఈ థాట్ ఎట్లా వచ్చిందండి? ఇప్పుడంటే లైక్ ఇంటీరియర్ డిజైనింగ్కి మంచి బూన్ ఉంది అని చెప్పొచ్చు, డిమాండ్ ఉంది. ఒకప్పుడు 18 years బ్యాక్ అంటే ఎలా ఉండిందంటే ఒక బ్యూటీషియన్ గాను టైలరింగ్ వైపు బొటికో ఈ థాట్ ఉండేది. మీకు ఎందుకు అనిపించిందండి ఈ థాట్ ఎలా వచ్చింది? బికాస్ యాక్చువల్లీ బేసిక్గా నా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్. ఓకే. సో ఇంజనీరింగ్ తర్వాత ఐ వాజ్ నాట్ ఇంటూ సాఫ్ట్వేర్ అండ్ ఆల్ దట్. ఓకే. ఐ వాంటెడ్ టు టేక్ అప్ ఇంటూ ఇంటీరియర్స్. నాకు దట్ బికాస్ ఐఎమ్ గుడ్ అట్ మేబీ క్రియేటివ్ ఆ టైప్ ఆ కైండ్ ఆఫ్ ముందు నుంచి ఐ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సచ్ ఫీల్డ్స్ అనమాట. సో ఐ థాట్ ఒకసారి ఇంటీరియర్స్ ట్రై చేద్దాము అని ఐ స్టార్టెడ్ అనమాట. నేను ఒక హౌస్ తోని కోర్స్ కూడా చేశాను నేను. ఐ లెర్న్డ్ ఐ టెక్నికల్గా. ఎక్కడ చేశారు మేడం? ఇక్కడ హైదరాబాద్ లోనే చేశాను. ఎన్ని మంత్స్ ఉండిందండి అప్పట్లో మీరు కోర్స్? 2 years కోర్స్ అన్నమాట. ఓకే, 2 years కోర్స్ కంప్లీట్ చేశారు. చేసి దెన్ తర్వాత ఆన్ ఫీల్డ్ లోనే చాలా నేర్చుకుంటూ మెల్లిగా సైట్స్ లలోనే వర్క్ నేర్చుకుంటూ దెన్ ఫ్రమ్ 2006 నుంచి ఐ స్టార్టెడ్ వర్కింగ్ అన్నమాట. మీకు ఛాలెంజెస్ ఏం అనిపించలేదా అండి? అంటే లైక్ ఎందుకు రిస్క్, బీటెక్ చేసి ఇంటీరియర్ డిజైనింగ్ వైపు వెళ్తున్నావు, ఇది సక్సెస్ అవుతుందా లేకపోతే పడిపోతుందా తెలీదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బికాస్ నా ఇంట్రెస్ట్తో నేను తీసుకున్నాను కాబట్టి సీరియస్లీ నాకు నచ్చి తీసుకున్నాను కాబట్టి ఎంతమంది అంటే నాకు అలాంటి ఏమి ఆబ్జెక్షన్స్ కానీ అలాంటివి ఏం రాలేదు. సో నాకు ఇంట్రెస్ట్గా తీసుకున్నాను కాబట్టి ప్యాషన్తో చేయడము నేర్చుకోవడము ఐ ఫెల్ట్ వెరీ డే టు డేలో అంటే సేమ్ రొటీన్ వర్క్ కాకుండా వీ ట్రై టు మీట్ డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ టేస్ట్, రోజు ఒక ఛాలెంజ్ లాగా ఉంటుంది. సో ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ దాట్. ఎవ్రీడే మీ క్రియేటివ్ థాట్స్ అన్ని పెడుతూ వెళ్ళాలి. సో అది నాకు నచ్చింది కాబట్టి ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్. ఒక హౌస్ తర్వాత 1-on-1 పబ్లిసిటీ బై ఒక క్లయింట్ నుంచి ఒక క్లయింట్. సో వీ స్టార్టెడ్ ఎంజాయింగ్. అప్పటి నుంచి చేస్తున్నాను. సబిత గారు, టచ్ వుడ్ ఏంటి అంటే మీరు వర్క్ చేసిన హౌస్ దగ్గరే మనం ఉన్నాం కాబట్టి మీ వర్క్ ని చూస్తూ మాట్లాడదామండి. బికాజ్ ఇంటీరియర్ డిజైనింగ్ అనగానే ఆ వర్క్ చూస్తేనే ఆ ఫీల్ తెలుస్తుంది కదా, చూస్తూ మిగతా కూడా మాట్లాడదాం. చూద్దాం. దిస్ ఇస్ మెయిన్ డోర్. ఓకే. అసలు ఏది చాలా సింపుల్ గా ఉంది, అట్ ద సేమ్ టైం చాలా ట్రెడిషనల్ లుక్ అనేది కనిపిస్తోంది.
సో మెయిన్ డోర్ జనరల్ గా 6 feet 7 feet అలా చూస్తూ ఉంటారు కదా, హైట్ చాలా పెద్ద చాలా high feet. కనిపిస్తుంది. మీరు ఇంట్లో స్పెషాలిటీ ఏంటి అంటే ఏదైనా 10 feet అనమాట. సో 10 feet మెయిన్ డోర్. అండ్ మీరు ఆ మెయిన్ డోర్ అయినా కూడా చూసినా మీకు హెవీ ఉండకుండా ఉండడానికి కూడా మీకు డోర్ కన్సీలర్స్ లాగా ఉంటాయి. సో మీకు హెవీగా ఉన్నా కూడా మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. యూ కెన్ స్టిల్. సో ట్రెడిషనల్ అండ్ కంటెంపరీగా డిజైన్ చేసిన హౌస్ అనమాట. ఓకే, మరీ ట్రెడిషనల్ కాదు, అట్లని మరీ ఇది కాదు. మీకు కంటెంపరీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ మెయిన్ డోర్ అనగానే యూనో వెరీ కంటెంపరీగా కాకుండా అంటే ట్రెడిషనల్ టచ్ ఇస్తూ ఎట్ క్లాసిక్ అండ్ వెరీ ప్లెయిన్ అండ్ స్ట్రైట్ లైన్స్ తోని డిజైన్ చేశారు. ఎందుకంటే క్లాసిక్ లో ట్రెడిషనల్ టచ్ తీసుకురావడం అనేది కొంచెం కష్టం అనే చెప్పాలి, బట్ దిస్ గుడ్ అండి. సో ఇదంతా కూడా సేమ్ మనం వుడెన్ లుక్ తీసుకున్నాం. వుడెన్ లుక్ తీసుకున్నాము. సో ఇందులో వి ప్లేడ్ అ వెరీ సింపుల్, అన్ని న్యాచురల్ ఎలిమెంట్స్ తోని తీసుకున్నామండి. సో దిస్ ఇస్ డ్రాయింగ్, ఫార్మల్ డ్రాయింగ్ రూమ్ అన్నమాట. మీరు ఫ్లోరింగ్ చూస్తే జనరల్ గా ఇటాలియన్ విట్రిఫైడ్ టైల్స్ అలా కాకుండా వి ప్లేడ్ విత్ న్యాచురల్ కోట అన్నమాట. యాక్చువల్లీ నాకు చూసిన తర్వాత లైక్ మీ క్లయింట్ ఎవరో తెలియదు కానీ వాళ్ళని పర్సనల్ గా అప్రిషియేట్ చేయాలండి. ఇంత చక్కగా సో యా అందరి థాట్, ఈ టేస్ట్ తక్కువ మందికి ఉంటుంది. ఈ డేస్ లో అందరూ కంటెంపరీగా ఇటాలియన్ మార్బుల్ విట్రిఫైడ్ టైల్స్ అంటూ ఉంటారు. బట్ మీకు ఓల్డెన్ డేస్ లో చూస్తే కనుక మీకు యూనో న్యాచురల్ స్టోన్ కోట, షాబాద్, సో ఆ స్టైల్ కి వెళ్ళారు. సో దాన్ని కాంప్లిమెంట్ చేయడానికి కూడా ఫర్నిచర్ కూడా చూడండి, నో ప్యానలింగ్స్, నో నథింగ్, వెరీ స్లీక్. మీకు టీవీని చూసినా కూడా మొత్తం టీక్ వుడ్ ఫినిష్ లోనే టీవీ కన్సోల్ అండ్ టీవీ ఆన్ ద స్టాండ్. అండ్ చూస్తే కనుక ఇట్ సైడ్ ఒక వాల్ ప్యానలింగ్, ఓకే, జస్ట్ వాల్ ప్యానలింగ్ విత్ అది కూడా వుడ్ ఫినిష్ లోనే. ఓకే, అండ్ దాన్ని కాంప్లిమెంట్ చేస్తూ న్యాచురల్ కలర్ ఇది వుడ్ ఫినిషింగ్ ఇచ్చారు. యా ఓకే, మొత్తం కూడా ఒకటే కాన్సెప్ట్ తీసుకున్నారు హాల్ అంతా. ఓకే, అండ్ వాటిని కాంప్లిమెంట్ చేస్తూ మీకు సోఫాస్ కానీ సీటింగ్ ఫర్నిచర్ కూడా ఇట్ ఈస్ వెల్ డిజైన్డ్ అండ్ కస్టమైజ్డ్ ఫర్నిచర్. మీరు చూస్తే ఇవన్నీ కూడా కస్టమైజ్డ్ ఫర్నిచర్. మీరు చూస్తే కనుక యూనో సైడ్ టేబుల్స్ కానీ సీటింగ్ యూనో చైర్స్ కానీ ఏవి చూసినా కస్టమైజ్ దట్ టు ఇన్ టీక్. యాక్చువల్లీ ఆ చైర్స్ కూడా నాకు బాగా నచ్చి, అక్కడ కూడా మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, చాలా పర్టికులర్ గా తీసుకున్నారు. జనరలీ ఇలాంటివి చూసినప్పుడు ఏంటి అంటే కొంచెం పెద్దగా విడ్త్ ఎక్కువ ఉన్న హ్యాండిల్స్ అట్లాంటివి ఇస్తుంటాం. అక్కడ కూడా మీరు చాలా స్టైలిష్ గా సింపుల్ గా ఇస్తూ చాలా బ్యూటిఫుల్ గా ప్రెజెంట్ చేశారు. ఇదైతే నేను చూసి అసలు కబోర్డ్స్ అనుకున్నానండి ఫస్ట్. సో వాల్ ని ఇలా డిజైన్ చేశారు అని చెప్పి ఇట్స్ సో వండర్ఫుల్, సింపుల్ గా ఉంది, ఇట్ సో ఎలిగెంట్. ఇది టోటల్ గా 3 BHK అండి. ఇది 3 BHK అండ్ 3000 SFT హౌస్. ఓకే, సో మీకు ఎంట్రీ చూస్తే కనుక ఇంత పెద్ద ఎంట్రీలో కూడా ఓన్లీ దిస్ ఇస్ ద థింగ్, మీకు రెస్ట్ ఎక్కడ కూడా వుడెన్ ఫ్లోరింగ్స్ వుడెన్ సీలింగ్స్ కానీ ఎక్కడ కనబడదు. We kept it very simple, so plain ceilings. Only thing ఈ pathway ఒకటి మాత్రం హైలైట్ చేసాం. ఓకే, ఇక్కడ కూడా లైక్ వాల్ ని డిస్టర్బ్ చేయకుండా ఇది సెపరేట్ గా ఇచ్చారు. అంటే ఒక చిన్న ఎంట్రీలో కన్సోల్ లాగా, సో దట్ ఇమీడియట్ గా రావడానే స్టోరేజ్, మీకు ఏమైనా ఇమీడియట్ ఎమర్జెన్సీలో ఉండడానికి హెల్మెట్స్ కానీ లాక్స్ కీస్ కానీ ఉండడానికి. సో అది కూడా ఈ ఇంటి యూనో స్టైల్ ని కాంప్లిమెంట్ చేస్తూ వెరీ స్లీక్ అండ్ నీట్ వుడెన్ ఫినిష్ లోని కన్సోల్ చేసామన్నమాట. అండ్ కింద కూడా మీరు చూస్తే కనుక ఎక్కడ ఫ్లోరింగ్ మీకు ఎక్కడ ప్రాబ్లం లేకుండా, క్లీనింగ్ కానీ మెయింటెనెన్స్ ఇష్యూస్ లేకుండా కూడా హైట్ లో ఫ్లోరింగ్ కావాలంటే మనం మూవ్ చేసుకోవచ్చు. వండర్ఫుల్ అండి. ఓకే, మెయిన్ డోర్ కి ఆపోజిట్ గా మనకి పూజ గది కనిపిస్తోంది. సో మీరు పూజ డోర్స్ కూడా చూస్తే జనరల్ గా మీరు ఎక్కడ చూసినా గ్లాస్ లేదా బెల్స్ లేదా ఓమ్ అలాంటివి ఉంటూ ఉంటాయి. కాకపోతే ఈ ఇంటిని ఉద్దేశిస్తూ మన ఫ్లోరింగ్ కానీ మనం తీసుకున్న ఫర్నిచర్ ని ఉద్దేశిస్తూ డోర్ కూడా అదే కాంప్లిమెంట్ అయ్యేట్టుగా వెరీ సింపుల్ అండ్ చిన్న లూవర్స్ తోని టీక్ బీడింగ్స్ తోని తీసుకొని చేయడం జరిగింది. అండ్ ఎంత బాగుంది తెలుసా, ఇది కూడా చాలా పెద్దగా ఇచ్చారు. జనరలీ పూజ గది ఏం చేస్తారంటే ఇల్లంతా బాగా కట్టించుకున్నా కూడా పూజ గది చిన్నగా పెట్టుకోవటం వల్ల ఏదైనా వ్రతాలు మెయిన్ అకేషన్స్ ఏవైనా జరిగినప్పుడు ఎక్కువ మంది కూర్చోటానికి కానీ ఇద్దరు కూర్చోటానికి కూడా ఉండదు. అవును, అండ్ ఇందులో ఏంటి అంటే మనకి మెయిన్ డోర్ ఎదురుగా ఉన్నప్పుడు ఉంది కాబట్టి
అలాగని ఓపెన్గా పెట్టలేదు, అలాగని దేవుడు కనబడేట్టుగా. సో కొంచెం ఓపెన్ అండ్ కొంచెం క్లోజ్గా ప్లాన్ చేసామన్నమాట. హ్యాండిల్స్ కూడా చూస్తే కనుక కొంచెం బ్రాస్ ఫినిష్లో తీసుకోవడం జరిగింది. యాంటిక్ ఇచ్చారు. ఓకే. దక్షిణామూర్తి, రాముల వారు, షిరిడి సాయిబాబా ఎంత చక్కగా పెట్టుకున్నారో. సో దీనిలో కూడా మీకు స్టోరేజ్ వెరీ సింపుల్గా కావాల్సినంత స్టోరేజ్ ప్రొవైడ్ చేసాము. బికాస్ మెయిన్ డోర్ ఎదురుగా ఉంది కాబట్టి గణేష్ అనేది సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి ఇది వచ్చేసి మనం శాండ్ స్టోన్లో ఇదంతా శాండ్ స్టోన్ లో ఒక గణేష్, దాని చుట్టూ లైటింగ్ ఇచ్చేసి వెరీ సింపుల్. అండ్ అది కలర్స్ ఏమీ యాడ్ చేయకుండా వైట్ కలర్ లో సింపుల్ వైట్ అండ్ బ్రౌన్ కలర్స్ లో కాంప్లిమెంట్ చేయడం జరిగింది. సబిత గారు, జనరలీ ఏంటి అంటే ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి చాలా పెద్ద కళ అండి, చాలా ఇష్టంతో కట్టించుకుంటారు. అలాంటప్పుడు డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటుంది ఇంట్లో వాళ్ళు అందరివి. ఒక్కొక్కరికి ఇది ఇష్టం, ఇంకొకళ్ళకి ఇది ఇష్టం. సో ఇవన్నీ కూడా మ్యాచ్అప్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన అవుట్కమ్ ఎలా ఇస్తారు? కొన్నిసార్లు మీరు కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది, ఇది బాగా రాదని మీకు తెలుసు అయినా కూడా క్లయింట్ అడిగారు కదా అని చేయాల్సి వస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే కొన్నిసార్లు ఎలా వస్తుంది అంటే అవుట్కమ్ వచ్చిన తర్వాత అరే మేము ఇలా అనుకోలేదండి, ఇది ఇలా వచ్చిందా అన్న రోజులు ఏమైనా ఫేస్ చేశారా అండి? యా, డెఫినెట్లీ ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ అందుకే మేము ఏంటి అంటే ఇలాంటివి ఇవన్నీ నేను ఎక్స్పీరియన్స్లో ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ నేర్చుకున్నాను అనమాట. సో ఫస్ట్ ఏంటి అంటే ఫస్ట్ క్లయింట్కి ఏం కావాలి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, ఏజ్ ఆఫ్ ద సన్ కానీ డాటర్ కానీ వాళ్ళ ప్రొఫెషన్ కానీ అసలు ఏంటి, వాళ్ళ ప్రొఫైల్ అంతా మ్యాచ్ చేస్తూ మేము వాళ్ళ ఐడియాస్ కన్సిడరేషన్లో తీసుకుంటూ వి గివ్ దెమ్ ఏ ప్రజెంటేషన్ అనమాట. సో అంటే ఇంతకుముందు అంటే ఒక 10 years 15 years బ్యాక్ టెక్నాలజీ తక్కువ ఉండి ప్రజెంటేషన్స్ ఇవ్వకపోవడం జరిగేది. ఇప్పుడు అలాంటిది ఏం ఛాన్సెస్ వి గివ్ ముందే విజువలైజ్గా మొత్తం వాళ్ళు విజువలైజ్ చేసుకునేట్టుగా వి గివ్ దెమ్ వాక్ త్రూ అండ్ ప్రజెంటేషన్ ఇస్తాము. సో ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే ప్రజెంటేషన్ స్టేజ్లోనే జరుగుతుంది. సో ఇంతకుముందు మీరు అన్నట్టుగా ఇంతకుముందు కొన్ని చిన్నగా చూపించే టెక్నాలజీ లేదు లేదా ప్రజెంటేషన్ లేదు కాబట్టి చిన్న మార్పులు అనేటివి వాళ్ళు అనుకున్నట్టు రాకపోవడం లేదా మేము అనుకున్నట్టు చేయకపోవడం జరిగేది. కానీ ఇప్పుడు అలాంటి ఛాన్స్ ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్ నేను ఒక బొటిక్ ఓనర్తో మాట్లాడినప్పుడు ఆవిడ సక్సెస్ స్టోరీ తీసుకున్నప్పుడు అన్నారనమాట, ఇది ఇలా రాదమ్మా, ఇది ఇలా స్టిచ్ చేస్తే బారాదు అన్న కూడా మీకు ఎందుకు, నేను అడిగిందే కావాలి అంటారట. అయిన తర్వాత లేదు నాకు ఇది నచ్చలేదు, నేను చెప్పింది ఇది కాదు, నువ్వు సరిగా చేయలేదు అని చెప్పి బ్లేమ్ చేసేవాళ్ళట. సో ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఎవ్రీ బిజినెస్. బట్ మాకేంటంటే మేము ముందే ప్రజెంట్ చేస్తాం కాబట్టి డ్రాయింగ్స్ కానీ 3Ds కానీ, సో దే విల్ గెట్ టు సీ ఎవ్రీథింగ్ వాక్ త్రూ. టెక్నాలజీ మీకు బాగా హెల్ప్ అయిందనే చెప్పొచ్చు. మీరు లైక్ ఈ జర్నీలో టఫెస్ట్ ఫేజ్ ఏదైనా అబ్బాయి ఎందుకు ఈ ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకున్నానా అని ఎప్పుడైనా అనిపించిన రోజు ఏదైనా ఉందా అంటే ఏం చెప్తాను? అంటే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అనేది ఎప్పుడు అనుకోలేదు. బట్ టఫెస్ట్ ఫేస్ అంటే బీయింగ్ ఎ విమెన్ పిల్లలు కొన్ని అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ట్రావెల్ సీమ్స్ అ వెరీ ట్రావెల్ సైట్స్ విజిట్స్ చేయడము, నెంబర్ ఆఫ్ అవర్స్ స్పెండింగ్ ఇన్, అవన్నీ మాత్రం కొంచెం టఫ్ అనిపిస్తుంది. పాయింట్ టు పాయింట్ ట్రావెల్ చేయం కదా, నాట్ ఒకటే రోజు ఒకే ఆఫీస్కి వెళ్ళడం రావడం కాదు కదా. ఒక రోజు ఒక సైట్లో ఉంటాం, ఒక రోజు ఒక సైట్లో ఉంటాం, అవుట్ స్టేషన్స్ టైమింగ్ ఉండదు. దట్స్ అ బిట్ టఫ్ ఫేజ్ అంతే. ఎందుకంటే ప్రతి మహిళ కూడా ఇది, అండ్ మోర్ ఓవర్ మదర్స్ అయితే చాలా వరకు ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉంటారండి. ఏదో ఒక పాయింట్ లో ఇది సెన్స్ చేయాల్సిందే. అయితే ఇప్పుడు మాట్లాడుతూ మనం లివింగ్ రూమ్ దగ్గరకు వచ్చాం కాబట్టి మెయిన్ ఇంటికి అందం లివింగ్ రూమే కాబట్టి లివింగ్ రూమ్ కూడా ఒక్కసారి మాకు చూపించండి సబిత గారు. సో ఇది వచ్చేసి మీకు లివింగ్ రూమ్ అండి. ఇందులో లివింగ్ రూమ్ ని కూడా మేము చాలా కాంప్లికేట్ చేస్తూ హెవీ ప్యానలింగ్స్ హెవీ ఫర్నిచర్ లాగా ఏమి ఇవ్వలేదు. మీరు చూస్తే కనుక సేమ్ మీకు ఎక్కడ చూసినా సేమ్ సేమ్ థింగ్ ఉంటుంది. మీకు అక్కడ ఎలా అయితే టీవీ యూనిట్ ఉందో కన్సోల్, అదే కన్సోల్ లాగా తీసుకున్నాము. అండ్ దానికి ఒక చిన్న బికాస్ ఏం లేదు ఇక్కడ ఓన్లీ థింగ్ ఏంటి అంటే ఒక ప్యానలింగ్ ఒకటి, బికాస్ మొత్తం వైట్ వాల్స్ మీరు ఎక్కడ చూసినా డిఫరెంట్ కలర్ కానీ
కానీ వాల్ పేపర్స్ కానీ అలాంటి ఏవి యూస్ చేయకుండా క్లీన్ అండ్ స్ట్రైట్ లైన్ సింపుల్ కలర్స్ యూస్ చేసాము. సో ఒక్కటి బికాస్ ఇంత పెద్ద యూనో ఇట్ ఈస్ లివింగ్ అండ్ డైనింగ్ అండ్ కిచెన్ పెద్ద ఓపెన్ ఏరియా కాబట్టి కొంచెం యూనో డిఫరెన్స్ ఇవ్వడానికి ఒక్క ప్యానలింగ్ ఇచ్చాము. ఓకే. అండ్ మీరు ఫర్నిచర్ చూస్తే కనుక కంఫర్టబుల్ ఫర్నిచర్, మీరు ఎటు చూసినా కూడా హ్యాపీగా లాంచ్ లివింగ్ రూమ్ కాబట్టి ఫార్మల్ గా కాకుండా పడుకొని చూసినా కూర్చొని చూసినా రెక్లైనర్ అండ్ బ్యూటీ ఆఫ్ దిస్ మీరు చూస్తే కనుక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫర్నిచర్. సో మీకు కావాలి అనుకుంటే రెగ్యులర్ గా కాకుండా కొంచెం ఫర్నిచర్ చూడటానికి యాంటిక్ లాగుంది, సేమ్ టైం ట్రెండీగా కూడా ఉంది. అండ్ మీరు చూస్తే కనుక ఫ్యాబ్రిక్స్ కూడా రెగ్యులర్ ఫ్యాబ్రిక్స్ కాకుండా జూట్ విత్ వెరీ సటిల్ కలర్స్. ఇది కూడా జూట్ ఇచ్చారు, జూట్ ఫ్యాబ్రిక్. ఎంత పర్టికులర్ గా ఉన్నారండి మీరు ప్రతి విషయంలో. ప్రతి కలర్స్ మీరు చూస్తే కనుక మన ఫ్లోరింగ్ తోని కలర్స్ కూడా ఇక్కడ ఎత్తి కొట్టినట్టు కనిపించలేదు, చాలా మ్యాచ్ అయినట్టు ఉంది ఫ్లోరింగ్ కి దీనికి. వండర్ఫుల్. డైనింగ్ కూడా చాలా బాగుందండి. ఇది కూడా సేమ్ థీమ్ తీసుకున్నారు, ఎక్కడ అసలు థీమ్ అనేది చేంజ్ అవ్వలేదు. మీరు చూస్తే కనుక అంటే ఇంత పెద్ద ఓపెన్ ఏరియా అంటే ఇట్స్ హ్యూజ్ హాల్ కాబట్టి దానికి తగ్గట్టుగా సరిపోయేట్టుగా అండ్ అగైన్ మళ్ళీ డిఫరెంట్ గ్రనైట్ కానీ ఎంఎస్ కానీ డిఫరెంట్ మెటీరియల్స్ ప్లే చేయకుండా వుడ్లో వెరీ సింపుల్. మీరు చూస్తే కనుక హ్యాండిల్స్ కూడా అంటే మనం ఇక్కడ ఏదైనా లెదర్ కానీ ఏదైనా ఉంటుంటే సాయిల్ అవ్వకుండా ఉండడానికి ఓన్లీ సింపుల్ నీట్ వుడెన్ చైర్స్. అగైన్ జూట్ ఫర్నిచర్ ఉన్న మళ్ళీ మన కలర్స్ కి కాంప్లిమెంట్ అయ్యే ఫ్యాబ్రిక్ తీసుకున్నాం. అండ్ మీకు హ్యాపీగా ఇక్కడ ఓపెన్ చేసుకుంటే నైస్ ఓపెన్ ఏరియా. ఓకే. ఫ్రెంచ్ డోర్ ఉంటుంది. చూస్తే కనుక మీకు ఇక్కడ చిన్న హ్యాండ్ వాష్ విత్ స్టోరేజ్ అండ్ గ్రీనరీ ఒకటి యాడ్ చేస్తామని. ఓకే. సో మనకి ఏంటి అంటే కిచెన్ ని చాలా పెద్ద ప్లేస్ ఉందన్నమాట. సో కిచెన్ ని ఎలా డివైడ్ చేసాము అంటే అన్ని ఎలిమెంట్స్ కవర్ అయ్యేట్టుగా ప్లాన్ చేసామన్నమాట. సో కిచెన్ స్పేస్ చాలా పెద్దగా ఉంది, అలాగని దాన్ని పెద్ద స్పేస్ ఉన్నప్పుడు కూడా డిజైన్ చేయడం కష్టం అవుతుంది. సో ఇందులో అన్ని ఎలిమెంట్స్ వచ్చేటట్టు ప్లాన్ చేసాం. చూడండి మీకు చూస్తే కనుక ఒక బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఐలాండ్ లాగా డిజైన్ చేయడం మాత్రం మారింది. మొత్తం అంతా బ్రౌన్ లో ప్లేన్ చేసాం. ఒక్క కలర్ ఈ హౌస్ మొత్తంలో ఒక కలర్ యాడ్ చేసాం. అది ఎక్కడ అంటే కిచెన్ లో. సో అది కూడా మళ్ళీ అది కలర్ యాడ్ చేసిన ఇన్ కోఆర్డినేషన్ విత్ మీరు ఫర్నిచర్ కానీ ఫర్నిషింగ్స్ కానీ మన అన్ని కలర్స్ కి కాంప్లిమెంట్ అయ్యే కలరే తీసుకున్నాం. సో ఇక్కడ చూస్తే కనుక అగైన్ మన థీమ్ ఎక్కడ మిస్ అవ్వలేదు. సో దిస్ ఇస్ మొత్తం ఐలాండ్ లాగా తీసుకున్నాము. బ్రేక్ఫాస్ట్ కౌంటర్ లాగా అవుతుంది అండ్ స్టోరేజ్ కూడా ప్లాన్ చేసాం. మళ్ళీ అగైన్ మీకు ఈ హై చైర్స్ బ్రేక్ఫాస్ట్ చైర్స్ చూస్తే దట్ విల్ కాంప్లిమెంట్ మళ్ళీ మన డైనింగ్ తోని. దీని ఫ్యాబ్రిక్ చూస్తే కనుక మళ్ళీ ఇందులోంచి ఒక షేడ్ ఆఫ్ అదే కలర్ మన కిచెన్ కలర్ కి కాంప్లిమెంట్ అవుతుంది. సో ఇది మనకి బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కమ్ ఐలాండ్ లాగా అవుతుంది కటింగ్ కి కానీ. అండ్ ఇటువైపు చూస్తే కనుక సో ఇంటీరియర్ డిజైనర్ కనుక క్రియేటివ్ గా ఉంటే అసలు ఇక క్లయింట్స్ పెద్ద ఆలోచించాల్సినంత అవసరం లేదనమాట. హ్యాపీగా నాకు ఇట్లా కావాలి అని చెప్పి వాళ్ళ టేస్ట్ చెప్తే సరిపోతుంది. ఓకే. ఇటువైపు వచ్చేసి మనకి ఇక్కడ కూడా స్టోరేజ్ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా సో అన్ని ఇక్కడ స్టోరేజ్ ఇచ్చాము. అండ్ మీరు చూస్తే కనుక మనకి అనియన్స్ కి దానికి దీనికి వికర్ బాస్కెట్స్ కి ఉంటాయి కదా. సో జనరల్ గా వికర్ బాస్కెట్స్ అందరూ తీసుకుంటా ఉంటారు, అలా ఓపెన్ గా వదలకుండా మనం వీ హ్యావ్ ప్లాన్డ్ డోర్. ఓకే. విత్ ఏంటి అంటే హోల్స్. సో మీకు మనకి ఏంటి అంటే ఇలా ఓపెన్ ఉండడం వల్ల కొన్నిసార్లు మనకి డిస్కంఫర్ట్ ఉంటుంది లేదా మనకి కలర్ మ్యాచ్ అవ్వదు. సో జనరల్ గా అందరూ ఓపెన్ పెడతారు, ఇది క్లోజ్డ్ పెట్టి దీనికి హోల్స్ ఇచ్చారు గాలందటానికి. ఇటువైపు చూస్తే కనుక మెయిన్ కౌంటర్ మనకి బ్లూ కలర్ లో టోటల్ ఇన్ వైట్ వెరీ క్లాసీ కలర్ మన దానికి వైట్ ప్లాట్ఫామ్ తీసుకున్నాము. అండ్ రెస్ట్ అన్ని స్టోరేజ్ రిక్వైర్మెంట్ ప్రకారం మనం చూస్తే కనుక మనకి ఎలా అయితే కావాలో. బట్ స్టోరేజ్ చాలా బాగా వచ్చింది, ఇటువైపు వచ్చింది, ఇటు వచ్చింది. మీకు మాడ్యులర్ గా ఏమేమి ఉంటుందో అంతే వెరీ స్లీక్. మీకు డిజైన్స్ చూస్తే కూడా కనుక మొత్తం ప్లెయిన్ కలర్ వెరీ సటిల్ కలర్. మళ్ళీ హ్యాండిల్స్ కూడా మన బ్రాస్ మన ఇంటీరియర్స్ కి మ్యాచ్ అయ్యేలాగా హ్యాండిల్స్ కొంచెం యాంటీ కలర్స్ తీసుకున్నాం. అండ్ దిస్ ఇస్ మెయిన్ కిచెన్. ఓకే. మళ్ళీ మనకి ఇటు స్పేస్ ఉంది కాబట్టి దీనికి డివైడింగ్ గా ఒక డోర్ ఇచ్చామన్నమాట. ఓకే. ఓకే.
సో ఇది వచ్చేసి మనకి చాలా పెద్ద స్పేస్ ఉంది కాబట్టి ఇదంతా స్టోరేజ్ లాగా, స్టోరేజ్ కిచెన్ ప్యాంట్రీ లాగా మళ్ళీ ఇవ్వడం జరిగింది. సో ఇంత స్టోరేజ్, ఏ స్పేస్ యూజ్ చేయకుండా కిచెన్ ఎవ్రీథింగ్ ప్రతి దానికి మనకి ఎక్స్ట్రా స్టోరేజ్, రైస్ బ్యాగ్స్ అవన్నీ ఉండేట్టుగా ఇందులో డిజైన్ ఏ ఉన్నా కూడా ఇంకా అక్కడ ఉండిపోతాయి. ఇది మనకి వద్దు కనపడకూడదు అనుకున్నప్పుడు ఈ డోర్ క్లోజ్ చేయడం. ఈ డోర్ కూడా చూస్తే కనుక మళ్ళీ అగైన్ మన థీమ్ లో మ్యాచ్ అయ్యేట్టుగా సేమ్ అట్లనే ఉంది. గ్లాస్ ఇచ్చినా కూడా ఆ థీమ్ కి మ్యాచ్ అయ్యేలా ఉంది. వండర్ఫుల్ అండి. అండ్ ఇటు వచ్చేసి మనకి క్రాకరీ యూనిట్ లాగా. సో మనకి అన్ని రిక్వైర్మెంట్స్ వచ్చేసాయి, ఐలాండ్, బ్రేక్ఫాస్ట్ కాంటర్, కిచెన్, స్టోరేజ్ అండ్ క్రాకరీ. ఇది ఏంటి అంటే మనకి సర్వింగ్ లాగా మనకి ఎక్స్ట్రా వండినవి పెట్టడానికి, ద సేమ్ టైమ్ క్రాకరీ, అన్ని స్టోరేజ్ అంతా క్రాకరీ, ఓన్లీ మన డిన్నర్ సెట్స్ ఎట్సెట్రా పెట్టుకోవడానికి ఇవన్నీ చిన్న డ్రావర్స్ అండ్ స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. చాలా బాగుందండి. అంటే సింపుల్ గా ఉంది, యట్ సో బ్యూటిఫుల్. అండ్ అటువైపు చూస్తే కనుక రెఫ్రిజిరేటర్, అవెన్ అవన్నీ అకామిడేట్ చేయడం జరిగింది. ఇక్కడంతా ఇవి అకామిడేట్ చేశారు. అండ్ మనకి ఇంతే కాకుండా బయట ప్లేస్ కూడా మనం యూటిలిటీ స్పేస్ కూడా కొంచెం కూడా వేస్ట్ చేయకుండా చేయడం జరిగింది. చూద్దామా సబిత గారు? యాక్చువల్లీ ఇది యూటిలిటీ స్పేస్ కూడా చూద్దాం. నాకు ఈ హౌస్ చూసినప్పుడు ఏమనిపించిందంటే ఇది ఇల్లు పెద్దగా ఉండింది కాబట్టి మీకు మంచి ఆపర్చునిటీ, లైక్ ఇంటీరియర్ డిజైనర్స్ కి లైక్ మీ థాట్స్ అన్ని కూడా ఇన్కార్పొరేట్ చేయటానికి, అవన్నీ ఎలివేట్ చేయటానికి ఛాన్స్ బాగా దొరుకుతుంది. అదే ఒకవేళ చిన్ని ప్లేస్ ఉండింది అనుకోండి, ఏరియా తక్కువ ఉండింది అనుకోండి, అలాంటప్పుడు ఎలా మేనేజ్ చేస్తారు? సో అప్పుడు కూడా బ్యూటిఫుల్ గా చూపించచ్చు అంటారా? లేకపోతే ఇంటీరియర్ కోసమే వేస్ట్ అయిపోతుంది కొంత స్పేస్ అన్నట్టు ఏమన్నా ఉంటుంది? లేదు, పెద్ద స్పేసెస్ డిజైన్ చేయడం అన్నట్టు ఏం లేదు. ఎందుకంటే మోస్ట్లీ అన్ని చోట్ల కిచెన్ ఇంత పెద్దగా ఉండదు. మోస్ట్లీ ఎంత పెద్ద ఇల్లు తీసుకున్నా కిచెన్ దగ్గరకు వచ్చేసరికి చిన్నగానే ఉంటుంది. సో అది మోర్ ఛాలెంజింగ్. పెద్దది డిజైన్ ఎవరైనా చేస్తారు, చిన్నది డెఫినెట్ గా అందులో మళ్ళీ రిక్వైర్మెంట్స్ తీసుకొని ఏ కార్నర్ వేస్ట్ అవ్వకుండా. అండ్ నవడేస్ హార్డ్వేర్ కూడా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ హార్డ్వేర్స్, ఫోల్డింగ్, బై ఫోల్డింగ్, చిన్న చిన్న అవన్నీ వచ్చాయి కాబట్టి స్టిల్ చిన్న కిచెన్ అయినా కూడా చాలా బ్యూటిఫుల్ గా డిజైన్. మీరు ఈ 18 years లో డిజైన్ చేసిన అన్నిట్లో అతి చిన్నది ఎంత, అంటే ఎన్ని స్క్వేర్ ఫీట్స్ ఉండిందండి చిన్న హౌస్? చిన్న హౌస్ అంటే వి డిజైన్ 1200 SFT. 1200 SFT కి చేశారు. అందులో కూడా కిచెన్ బ్యూటిఫుల్ గా, అంటే స్టోరేజ్. కిచెన్ అనేసరికి నాట్ ఓన్లీ కుకింగ్, బేసిక్ గా అందరికి ప్రాబ్లం వచ్చేది స్టోరేజ్. సో స్టోరేజ్ మీద చాలా ఫోకస్ చేసి చేస్తా ఉంటాం. ఓకే, వండర్ఫుల్ అండి. ఈ ఏరియా కూడా ఒకసారి చూద్దాం. సో ఇక్కడ కూడా ఏంటి అంటే మనకి యూటిలిటీ కూడా చాలా పెద్దగానే వచ్చింది. సో ఈ స్పేస్ ని కూడా వేస్ట్ చేయకుండా ఏదైనా పెద్ద హెవీ వంటలు మేడ్స్ వచ్చి కుక్ చేసొచ్చు, అంటే మెయిన్ కౌంటర్ ఏమైనా మనకి స్పాయిల్ చేస్తారు అనుకున్నప్పుడు మెయిడ్ కుక్ వచ్చి కుక్ చేసేందుకు చిన్న కౌంటర్ విత్ డిష్ వాషర్ అండ్ సిలిండర్స్ కూడా, మనకి మొత్తం సిలిండర్స్ కూడా స్పేస్ ఇస్తూ ఇక్కడ ఒక స్టవ్ ఇచ్చాము విత్ చిన్న స్మాల్ స్టోరేజ్. కావాల్సినవన్నీ చక్కగా ఇక్కడ పెట్టేసుకొని మెస్సీగా వంట చేసే వాళ్ళందరూ ఇక్కడ చేసుకోవచ్చు, ప్రశాంతంగా చేసుకునే వాళ్ళు అక్కడ చేసుకోవచ్చు. ఓపెన్ కిచెన్ మనకి అంతా ఓపెన్ ఉంది కాబట్టి సో ఈ స్పేస్ ని కూడా వేస్ట్ చేయకుండా ఇలా డిజైన్ చేయడం జరిగింది. ఎందుకంటే కొన్నిసార్లు చిన్నపిల్లలు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కొన్నిసార్లు మగవారు కూడా ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటూ ఉంటారు. అండ్ ఇటువైపు చూస్తే కనుక మనకి ఇటు ఈ స్పేస్ ని స్టవ్ కి ఇచ్చాము అండ్ ఇటువైపు వచ్చేసి వాషింగ్ ఏరియా ఇచ్చారు. సో ఇక్కడికి వాష్ కోసం ఒక చిన్న డిఫరెన్స్, అక్కడికి ఇక్కడికి లెవెల్ డిఫరెన్స్ చూపిస్తూ చిన్న డిష్ వాషింగ్ మిషన్, ఈ స్పేస్ ఇక్కడ కూడా చిన్న స్టోరేజ్ ప్రొవైడింగ్ జరిగింది. ఓకే, మీకు ఎక్కువ లైక్ లివింగ్ రూమ్ డిజైన్ చేస్తూ ఉంటారు, కిచెన్ డిజైన్ చేస్తూ ఉంటారు, బెడ్రూమ్స్ డిజైన్ చేస్తూ ఉంటారు కదా, ఏది డిజైన్ చేయడం ఎక్కువ ఇష్టం అండి? లైక్ పూజ గది ఇట్లా ఉంటాయి కదా, మీ ఫేవరెట్ ది? నా ఫేవరెట్ అయితే కిచెన్ అండ్ పూజ అండి. ఫస్ట్ కిచెన్ అండ్ పూజ. ఓకే. సో ఎందుకంటే మెయిన్ గా బయట కనబడేటివి అంటే ఛాలెంజింగ్ గా ఉండేటివి అవే ప్లేసెస్. ఓకే. ఇది వచ్చేసి 3 bedrooms లో ఒక బెడ్రూమ్ అండి. సో ఇందులో కూడా మీకు బెడ్రూమ్ అనగానే చాలా హెవీగా నింపకుండా వి లెఫ్ట్ ఇట్ వెరీ సెటిల్. బెడ్రూమ్ మీరు ఫర్నిచర్ కూడా చూస్తే కనుక వెరీ సింపుల్ అండ్ టీక్ ఫర్నిచర్.
Okay. కింద స్టోరేజ్ ఎక్కడ మెయింటెనెన్స్ ఏది లేకుండా కింద స్టోరేజ్ ఇస్తూ కింద అంటే మెయింటెనెన్స్ ఇష్యూస్ అవ్వకుండా చూసుకొని ఫ్లోరింగ్ కి ఉన్న కాట్ కి యాక్చువల్లీ చాలా బాగుందండి ఈ కాన్సెప్ట్. కార్డ్ కి ఫ్లోరింగ్ కి గ్యాప్ వచ్చింది. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి కూడా అదొక మంచి టిప్ అన్నమాట. నెక్స్ట్ టైం నుంచి అది ఫాలో అయిపోతారు కొత్త ఇల్లు కట్టుకునే వాళ్ళు. అంటే ఇక్కడ రీజన్ ఏంటంటే చిన్న ఫ్లాట్స్ లలో అక్కడైతే డెఫినెట్ గా స్టోరేజ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ కూడా స్టోరేజ్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి అండర్ కాట్ కూడా ఉంటే అది కూడా పనికి వస్తుంది కాబట్టి ఇస్తాము. ఇక్కడ ఇంత హౌస్ లో వీ హ్యావ్ ఎనఫ్ స్టోరేజ్. సో అందుకని ఆ ప్లేస్ ని కూడా ఎందుకు అంటే మెయింటెనెన్స్ ఇష్యూస్ రాకుండా ఉండడానికి కింద స్టోరేజ్ ఇవ్వలేదు. మీరు ఇక్కడ చూస్తే కనుక వార్డ్రోబ్స్ కూడా పెద్ద 10 feet డోర్స్. ఓకే. యా, సో మెయిన్ డోర్ ఎలా అయితే వచ్చిందో సేమ్ అలానే ఇది అన్ని పెద్దది వచ్చింది. ఓకే. అండ్ కింద కూడా మీకు కంఫర్టబుల్ గా ప్రతిసారి చిన్న చిన్న నిక్ నాక్స్ కి పైన అన్ని ఓపెన్ చేయకుండా ఉండడానికి వి హావ్ గివెన్ అ డ్రావర్స్ అన్నమాట. ఓకే. అండ్ మీరు చూస్తే సైడ్ టేబుల్ కూడా వెరీ ఫర్నిచర్ వెరీ కంటెంపరీ అండ్ వెరీ డిఫరెంట్ షేప్ లో ఉన్న హ్యాండిల్స్ కూడా చూస్తే ఇందులోనే హ్యాండిల్స్ ఎక్స్టర్నల్ హ్యాండిల్స్ ఏమీ లేకుండా డిఫరెంట్ హ్యాండిల్స్ తీసుకోవడం జరిగింది. సబిత గారు, మీరు జనరలీ లైక్ ఎవ్రీడే అప్డేట్ అవుతూ ఉంటారు, కొత్తగా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు, ఇక్కడ నుంచి అక్కడ నుంచి పిక్ చేస్తూ ఉంటారు. అట్లా లైక్ మీరు అప్డేట్ అవుతూ ఉన్నప్పుడు ఏ కంట్రీస్ నుంచి డిజైన్స్ ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారండి? ఎక్కడెక్కడ నుంచి పిక్ చేస్తూ ఉంటారు? లేదు, కంట్రీస్ లేదు. ఎందుకంటే కంట్రీస్ ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క డిజైనింగ్ అనేది రెస్ట్రిక్ట్ అక్కడికే రెస్ట్రిక్ట్ అవుతుంటుంది. సో మనం వాళ్ళవి ఇక్కడ తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయలేము. సో డెఫినెట్ గా నేను మాత్రం ఐ స్టిక్ టు మన వెదర్ మన కంఫర్ట్, మనకి ఏంటి ఏ మెటీరియల్స్ అయితే బాగుంటాయి అది కన్సిడర్ చేస్తూనే చేస్తూ ఉంటాం. సో డిజైనింగ్ పరంగా అట్లా ఇక్కడ నుంచి అప్డేట్ అవుతూ ఇక్కడ నుంచి ఇక్కడ మనకేం కావాలి, మన రిక్వైర్మెంట్స్, మన కలర్ కాంబినేషన్స్, మన వెదర్ అన్ని చూసుకుంటూ కన్సిడర్ చేయాలి. ఎక్కడో ట్రెండ్ వచ్చింది కదా అని అది వీ కాంట్ అప్లై. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఏమైపోయిందంటే అండి, నాకు ఈ ఇల్లు చూసిన తర్వాత ఇంకోటి బాగా అనిపించిన విషయం ఏంటి అంటే, ఇదివరకు పాతకాలం మోడల్స్ ఇవన్నీ చూసి అవుట్డేటెడ్ అనే వాళ్ళందరూ కూడా ఇప్పుడు మళ్ళీ ఇష్టపడుతూ ఉన్నారు. లైక్ పెద్దవంశీ గారి డైరెక్టర్ గారి లుక్ కావాలి అలాంటి థాట్స్ అనేవి అడుగుతున్నారు కదా క్లయింట్స్. ఎనీ టైం న్యాచురల్. ఇప్పుడు ఇందులోనే చూడండి కోటాస్ ఎంత బాగుంది అసలు ఫ్లోరింగ్. అసలు న్యాచురల్ ఇస్ ఆల్వేస్ న్యాచురల్ బాగుంటుంది ఓల్డ్ స్టైల్. అండ్ దిస్ ఇస్ వన్ పౌడర్ రూమ్, చిన్న పౌడర్ రూమ్. ఓకే. దీన్ని కూడా మనం ఇందులో కూడా స్పేషియస్ గా ఎక్కడ ఇది అవ్వకుండా సెన్సార్ లైటింగ్ అనమాట. ఇది ఓపెన్ చేయగానే ఆటోమేటిక్ సెన్సార్ లైటింగ్. స్మాల్, ఇది చిన్నది కాబట్టి లైట్ కలర్స్ విత్ అన్ని వైట్ తీసుకొని డిజైన్ చేయడం జరిగింది. మీరు చూస్తే బాత్రూమ్ డోర్ కూడా ఎన్ని డోర్స్, మీరు ఏ డోర్ తీసుకున్నా ఇట్స్ హైట్ చాలా బాగుంది. సో మెయిన్ డోర్ ఎలాగైతే వచ్చిందో ఇవన్నీ కూడా అలాగే వచ్చాయి. ఓకే. ఇది ఇంకొక బెడ్రూమ్. ఇది ఇంకొక బెడ్రూమ్. సో ఇందులో కూడా వెరీ ట్రెడిషనల్ సింపుల్, మొత్తం ఎక్కడ కూడా థీమ్ మిస్ అవ్వలేదు. అండ్ మీరు చూస్తే కనుక ఈ స్టైల్ కి రిఫ్లెక్ట్ అయ్యేటట్టుగా అగైన్ మన పోచంపల్లి కైండ్ ఆఫ్ హెడ్ బోర్డ్స్, లెదర్ డిఫరెంట్. నేను అదే చూస్తున్నా, అసలు పోచంపల్లి అక్కడ పెట్టాలి అన్న థాట్ మీకు ఎలా వచ్చిందో తెలియదు కానీ సూపర్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ అగైన్ మీకు కాట్స్ అన్ని వెరీ సింపుల్ కాట్స్. అండ్ చిన్న మీరు చూస్తే ఇది వచ్చేసి కన్సోల్ టీవీ యూనిట్ కి అండ్ లెదర్ ఉన్న ఇది ఇచ్చారు ఫినిషింగ్ డోర్స్. అండ్ ఒక వాక్-ఇన్ క్లాజెట్ ఉంటుంది. ఇదంతా వాక్-ఇన్ క్లాజెట్ ఇచ్చారు. సో వీటి వార్డ్రోబ్ డోర్స్ కూడా చూస్తే కనుక వెరీ పెద్ద డోర్స్ అండ్ ట్రెడిషనల్, మళ్ళీ మీకు పాత స్టైల్లో లోవుడ్ డోర్స్. అండ్ ఎక్కడ స్టోరేజ్ లో కాంప్రమైజ్ అవ్వకుండా పెద్ద మిర్రర్, కూర్చొని రెడీ అంత పెద్ద మిర్రర్, డ్రావర్స్, స్టోరేజ్ అన్నీ ఇచ్చాము. లైటింగ్ కూడా ఇంట్లో అన్నిట్లో మీరు జనరల్గా లైటింగ్ కూడా చూస్తే కనుక ఇంట్లో ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే, మీరు ప్యానెల్ లైటింగ్ అవన్నీ చూస్తూ ఉంటారు. ఇంట్లో మేము తీసుకున్నంత ట్రాక్ లైటింగ్, ఏమియన్స్ కలర్ కూడా మొత్తం న్యాచురల్ వైట్స్, ఏమియన్స్ లైటింగ్ తీసుకోవడం జరిగింది. ఇందులో
మీరు చూస్తే ఏమీ లేదు, వెరీ సింపుల్ స్ట్రైట్ లైన్స్, సింపుల్ ఫర్నిచర్ అండ్ అన్ని హైట్ డోర్స్. ఎక్కడ ఏదో హడావిడి చేశారు ఇంటీరియర్ కి అన్న ఫీలింగ్ లేదు. బట్ ఇది లేకపోయి ఉంటే ఇంటికి అంత లుక్ ఉండేది కాదేమో అనిపిస్తుంది. అండ్ మీరు ఎక్కడ ఇల్లు మొత్తం చూస్తే లైటింగ్ ఒకటి, కర్టెన్స్ కూడా ఓల్డ్ స్టైల్లో పెల్మెట్ ఇవ్వడము, హైట్ లో కర్టెన్స్ కూడా మొత్తం టాప్ నుంచి ఇవ్వడము, అన్ని రూమ్స్ లో ఎక్కడ చూసినా కూడా కర్టెన్స్ అన్ని పైనుంచి ఇవ్వడము. సో అది ఇవ్వడం వల్ల చాలా యాడ్ అయింది అనమాట. సబిత గారు కర్టన్స్ విషయంలో కూడా ఎంత పర్టికులర్ గా ఉన్నారండి. ఇది మెటీరియల్ చాలా బాగుంది అండ్ మోర్ ఓవర్ ఇది కూడా సేమ్ హైట్ ఉంది. సీలింగ్ నుంచి మన మెయిన్ డోర్, మిగతా కబోర్డ్స్ అన్ని ఎంత హైట్ ఇచ్చారో ఇది కూడా సేమ్ హైట్ ఇచ్చారు. వండర్ఫుల్ అండి. మొత్తం మీరు ఎక్కడ ఏ హౌస్ లో మొత్తం చూసినా కూడా సటిల్ ఫర్నిషింగ్స్ లో కూడా విడింట్ పాపప్ కలర్ లాగా హెవీ కలర్స్ ఏమీ తీసుకోలేదు, వెరీ సటిల్ కలర్స్. అండ్ మీకు ఓల్డ్ స్టైల్లో పెల్మెట్ కూడా పెల్మెట్ లాగా ఇచ్చి అన్ని సీలింగ్ లెవెల్ నుంచి అసలు ప్రతిదీ ఇంత హైట్ ఉండాలి అన్న థాట్ ఎవరిదండి? లైక్ మీరు క్లయింట్ కి సజెస్ట్ చేశారా? ఎందుకంటే మీకు హైట్ ఏంటి అంటే యాడ్ అవుతుంది అనమాట. ఎంత హైట్ ఉంటే అంత వాల్ మీకు కనబడుతుంది అనమాట, లావిష్ గా కనబడుతుంది. క్లమ్జీగా కూడా కనిపించదేమో హైట్ ఉండటం వల్ల చాలా స్పేషియస్ గా బాగా కనబడుతుంది. వండర్ఫుల్ అండి. యాక్చువల్లీ ప్రతిదీ కూడా లైక్ లివింగ్ రూమ్ తీసుకున్నా, బెడ్రూమ్ తీసుకున్నా, పూజ గది తీసుకున్నా, కిచెన్ తీసుకున్నా కూడా చాలా బాగా నచ్చిందండి. నాకైతే మాత్రం మీరు చేసిన ఈ ప్రాజెక్ట్ బాగా నచ్చింది. మిగతా ప్రాజెక్ట్స్ కూడా చూడాలి. సబిత గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండి. 18 years గా మీరు ఈ కెరియర్లో అలా ముందుకు దూసుకెళ్ళిపోతూ ఉన్నారు. ఇలానే మీరు ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇంకా బోల్డ్ అని చేయాలని ఐ విష్ అండి. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. నమస్కారం అండి. నమస్కారం.